దేనికోసమో ప్రయాసపడుతున్నాను కానీ ఏ ఉద్యోగం దొరకటం లేదయ్యా, ఏ పని దొరకటం లేదయ్యా. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను సెలెక్ట్ అవటం లేదు నాయన. ఇక నా జీవితం వ్యర్థం, ఇక నేను పనికిరానని నిరుత్సాహపడిపోతున్నాను. అన్న సహోదరుడా, నీతోనే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. మిద్యానీయులకు భయపడిపోయి గానుగ చోటున ధాన్యము దొల్లగొట్టుకుంటున్న గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ఆవడంలో ఉన్న నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను కోరుకున్నా, నీ ద్వారా గొప్ప జయము అనేకులకు రావాలని, నిన్ను నా చేతిలో పాత్రగా వాడుకోవాలని, ఇశ్రాయేలు జనాంగమంతటిని విడిపించేవాడిగా నిన్ను చేయాలని నేను ఆశిస్తానన్నట్టు ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రథమ ఫలము నీవు ప్రభు పని చేయాలి, ప్రభువుకు సమర్పించుకో. దేవుడు పిలిచాడంటున్నావు, దేవుని సేవ చేయాలనుకుంటున్నాననుకుంటూనే ఏమి చేయలేని స్థితిలో మిగిలిపోయావు. నీ బలహీనతలు చూసుకుంటున్నావు, నీ కొరతలు చూసుకుంటున్నావు, ఎన్నో సాకులు చెప్తున్నావు. ఆయననేమి నేను నీకు తోడై ఉంటాను. ఈ రాత్రి యేసయ్య మాటలు మీ మనసులో పడనివ్వండి. మీ కొరతలన్నీ, మీ బాధలన్నీ, మీ సమస్యలన్నీ, మీ స్థితులన్నీ ఆయనతో చెప్పండి. వాటన్నిటికీ ప్రభు చెప్పే సమాధానం ఒకటే, ఆయననేమి క్షమించే నేనున్నాను, విడిపించే నేనున్నాను, లేవనెత్తే నేనున్నాను, సహాయం చేసే నేనున్నాను అన్న యేసయ్య మాటలు చెవియొక్కండి. ఇంకొద్దు, ఇంక నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు, ఇంక నువ్వు మూలుగుతూ కూర్చోవద్దు, ఇక నిన్ను చెప్పించుకుంటూ ఉండొద్దు. నీ బ్రతుకులో దేవుని ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో మిగిలిపోవద్దు. సాధించలేకపోయానే, వ్యాపారంలో ఎక్కడ చూసినా అపజయమేనే. చేపల చెరువేసినా, కోళ్ళ ఫామ్ పెట్టినా, వ్యాపారం చేసినా, పొలం పంట వేసినా, కష్టపడి పని చేసినా కడుపు నిండటం లేదే, తృప్తి కలగటం లేదే. యేసయ్యా నన్ను విడిచిపెట్టేశావా? యేసయ్యా నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు, నా గతింటే నా స్థితింటే అని కృంగిపోతున్నావా? లేదు లేదు లేదు, యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు, నువ్వే ఆయన్ని విడిచిపెట్టావు. నీ ఇష్టానుసారంగా నీ మార్గంలో వెళ్ళిపోతున్నావు. నీ వెనకాలే ప్రభు ఉన్నాడు, నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. లోపల నీ కొరకు తన చేతులు చాచి నా వైపు తిరుగు అని ఆశిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నీవు పోయే మార్గమును నుంచి వెనక్కి తిరిగితే యేసయ్య హస్తాల్లో పడతావు. నీ ఎదుట సరిగా ఉన్న మార్గం మరణానికి దారి తీస్తున్నది. నేను బాగానే ఉన్నానని పరిగెడుతున్నావు, నీ పరుగు నరకం వైపే. అది విశాలమైన మార్గం. యేసయ్య చెంతకు రా, పశ్చాత్తాపడు, రిపెంట్, టర్న్ బ్యాక్, వెనక్కి తిరుగు. నీ బ్రతుకులో నీ పనులు మాని యేసు వైపు చూడు. ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. నేను నిన్ను కడుగుతా, నేను నిన్ను స్వస్థపరుస్తా, నేను నిన్ను బలపరుస్తా, నేను నా పాత్రగా నిన్ను వాడుకుంటా, నా సాక్షిగా నిన్ను నిలబెడతా అని ఈ రాత్రి యేసయ్య నీతో చెప్తున్నాడు. నువ్వు స్త్రీవైనా, పురుషుడైనా, వృద్ధుడైనా, యవనస్తుడైనా ఇంకా దేవుడు నిన్ను వాడుకోగలడు. ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోగలడు. నువ్వు ఆయనకి అప్పగించుకో, నీ బ్రతుకుని ఆయన చేతులకు అప్పగించుకో. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని సన్నిధిలో ఆయన మెల్లని స్వరాన్ని విందాం. నీ బాధల నుంచి లేవనెత్తే ప్రభు నీ ముందే ఉన్నాడు. ఆయన నీతోనే మాట్లాడాలని ఆశిస్తున్నాడు.
నష్టపోయాను. నిన్ను విడిచిన వలన సాతాను నన్ను పట్టి పీడిస్తున్నాడు. నా జీవితం నీదయ్యా, నా బ్రతుకు నీదయ్యా, నేను నీ సొత్తయ్యా. నాకు సహాయం చేయేసయ్యా, నా చేయి పట్టుకొని లేవనెత్తేసయ్యా. కష్టాలలో ఉండగా నవారే దూషించగా వేదనతో చింతించగా దేవా కష్టాలలో ఉండగా నవారే దూషించగా వేదనతో చింతించగా దేవా సకలం తోడుతోనే నన్ను ఒక్కసారి బ్రతికించు. నిన్ను విడుదల గురించి నిన్ను విడిచి ప్రేమ నన్ను బ్రతికించయా, నీ రూపంలో తీర్చిదిద్దువయ్యా, జీవితాన్ని నీదు